ఐదేళ్ల పాలనలో 73,000 కోట్లు ఖర్చు చేసి విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. విద్యారంగంలో ప్రస్తుతం క్లాస్ వార్ జరుగుతుందని, డబ్బులున్న వారికి లేని వారికి యుద్ధం సాగుతుందని విమర్శించారు. కృష్ణా జిల్లా పామరులో జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న 9.44 లక్షల మంది విద్యార్థులకు అక్టోబర్, డిసెంబర్ 2023 త్రైమాసికానికి సంబంధించిన జగనన్న విద్యా దీవెన కింద 708.68 కోట్ల రూపాయలను సీఎం జగన్ బటన్ నొక్కి తల్లుల విద్యార్థుల జాయింట్ అకౌంట్లో నగదును జమ చేశారు. విద్యా దీవెనతో పాటు జగనన్న వసతి దీవెన అమలు చేస్తున్నామని 93% మందికి విద్యా దీవెన అందిస్తున్నట్లు సీఎం జగన్మోహన్ రెడ్డి తెలియజేశారు. పిల్లల పూర్తి ఫీజును కట్టే బాధ్యతను ప్రభుత్వం తీసుకుందన్నారు. విద్యారంగంపై 5 ఏళ్లలో 73,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలియజేశారు. పెద్ద చదువులు చదువుతున్న పేదింటి పిల్లల ఫీజు డబ్బులు వారి తల్లులకు ఇస్తున్నామని 57 నెలలుగా విద్యా దీవెన కార్యక్రమం కొనసాగుతోందని సభలో సీఎం జగన్ ప్రజలకు వివరించారు. గవర్నమెంట్ బడులలో సిబిఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం చేయించడం మొదలెడితే అప్రిషియేట్ చేయాల్సింది పోయి ఈ రోజు మన కర్మ ఏమిటో తెలుసా? ఇలా మన గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం తీసుకువచ్చినందుకు ఒక చంద్రబాబుతో యుద్ధం చేయాల్సి వస్తా ఉంది, ఒక ఈనాడు రామోజీరావుతో యుద్ధం చేయాల్సి వస్తా ఉంది, ఒక ఏబిఎన్ ఆంధ్రజ్యోతితో యుద్ధం చేయాల్సి వస్తా ఉంది, ఒక టీవీ5 తో యుద్ధం చేయాల్సి వస్తా ఉంది. వీళ్ళందరితోనే కాక ఒక దత్తపుత్రుడితో కూడా యుద్ధం చేయాల్సి వస్తా ఉంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గవర్నమెంట్ బడులు బారాలని ఆరాటపడడం తప్పు, గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం తేవాలని తపన పడడం తప్పు. ఇలా ఆరాటపడినందుకు ఇంత మందితో యుద్ధం చేయాల్సి వస్తా ఉంది. కానీ ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఇలా మనపై యుద్ధం చేస్తా ఉన్న వీళ్ళ పిల్లలు గాని, వీళ్ళ మనవళ్ళు మనవరాళ్ళు గాని వీళ్ళందరూ కూడా ఏ మీడియంలో చదువుతున్నారు అని చెప్పి మీలో ఎవరైనా కూడా వాళ్ళని గట్టిగా నిలదీస్తే మాత్రం ఏ ఒక్కరూ కూడా చెప్పరు వాళ్ళ పిల్లలు వాళ్ళ మనవళ్ళు మనవరాళ్ళు తెలుగు మీడియంలో చదువుతున్నారు అని చెప్పి. వాళ్ళ పిల్లలేమో ఇంగ్లీష్ మీడియంలోనే చదవాలి, కానీ మన పిల్లలు అదే ఇంగ్లీష్ మీడియంలో చదవడానికి మీ జగన్ అడుగులు ముందుకు వేస్తే మాత్రం తెలుగు భాష అంతరించిపోతుంది అని చెప్పి ఏకంగా యాగి చేస్తూ మన మీద యుద్ధాన్నే ప్రకటిస్తా ఉన్నారు వీళ్ళంతా కూడా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. నేను చెప్తా ఉన్న ప్రతి మాట కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. తల్లిదండ్రులు పిల్లలు అందరూ కూడా గమనించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నా. పెత్తందారులైన వారికో ధర్మమట, పేదలైన మీకో ధర్మమట. వారి పిల్లలకు ఓ బడంట, మన పిల్లలకు ఇంకో బడట. వారి చదువులు వేరట, మన చదువులు వేరట. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. పెత్తందారులుగా వారు ఉండాలట, పనివారిగా మనం ఉండాలట. పరిశ్రమలు వారివట, కార్మికులుగా మాత్రమే మనమట. సామ్రాజ్యాలన్నీ వారివట, సామాన్యులుగా మాత్రమే మనం మిగిలిపోవాలట. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. పెత్తందారి మనస్తత్వాలు చూడమని అడుగుతా ఉన్నా. వారి పిల్లల చేతుల్లో ఏమో ట్యాబులు ఉండొచ్చు, స్మార్ట్ ఫోన్లు ఉండొచ్చు, కానీ మీ పిల్లల చేతుల్లో మాత్రం, మన పిల్లల చేతుల్లో మాత్రం మీ జగన్ పిల్లలకు ట్యాబులు ఇస్తే మాత్రం ఆ పిల్లలు ఆ ట్యాబుల్లో ఏమేమో చూస్తూ చెడిపోతున్నారు అని చెప్పి యాగి చేస్తారు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. టీడీపీ నేతలు కుటుంబ సభ్యులే లక్ష్యంగా ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతుందంటూ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్కు చంద్రబాబు లేఖ రాశారు. సిఐడిని జేబు సంస్థగా మార్చుకొని ప్రత్యర్థులను వేధిస్తున్నారని, ఎన్నికల్లో ఓటమి భయంతోనే టీడీపీ నేతలను లక్ష్యం చేశారని లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వ విభాగాల ద్వారా టీడీపీ నేతలు కార్యకర్తలపై జగన్ అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నాడని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ శ్రేణులపై అధికార పార్టీ అక్రమంగా కేసులు పెడుతోందని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్కు చంద్రబాబు లేఖ రాశారు. టీడీపీ నేతలు కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెడుతున్నారని లేఖలో వెల్లడించారు. అణిచివేతే లక్ష్యంగా అధికార పార్టీ అక్రమ కేసులు పెడుతోందని, వ్యవస్థలను కక్షలు తీర్చుకునేందుకు వాడుకుంటూ తమను వేధిస్తోందని లేఖలో పేర్కొన్నారు. మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు అక్రమ అరెస్టును ప్రస్తావిస్తూ ఏపీ ఎస్డీఆర్ఐ దుర్వినియోగాన్ని లేఖలో చంద్రబాబు తెలియపరిచారు. ఏపీ ఎస్డీఆర్ఐ ద్వారా తెలుగుదేశం నేతలను బెదిరించి ఆర్థికంగా, రాజకీయంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ప్రతిపక్షాలను వేధించేందుకు ఆయుధంగా ప్రభుత్వం వాడుకుంటుందని లేఖలో స్పష్టం చేశారు. టీడీపీ అధికార పార్టీకి విధేయుడైన చిలకల రాజేశ్వరరెడ్డిని ఆ సంస్థకు ప్రత్యేక కమిషనర్గా నియమించుకుని తెలుగుదేశం నేతలను టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు.
ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావును కూడా ఈ విభాగం ద్వారా కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టారన్న చంద్రబాబు మళ్లీ ఇప్పుడు ప్రతిపాటి పుల్లారావు కుమారుడు శరత్ను కేసులో ఇరికించి అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. శరత్ పనిచేసిన సంస్థలో కేవలం 68 రోజులు మాత్రమే అడిషనల్ డైరెక్టర్గా విధులు నిర్వహించారని గుర్తు చేశారు. ఏపీ ఎస్డీఆర్ఐ డిప్యూటీ డైరెక్టర్ సీతారామరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో జరిమానా విధించి విచారణ జరుపుతోందన్నారు. కేంద్ర సంస్థ అయిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ విచారణ చేస్తుండగానే మళ్లీ అదే అంశాన్ని ఏపీ ఎస్డీఆర్ఐ విచారణకు స్వీకరించడం ఆశ్చర్యంగా ఉందని ప్రశ్నించారు. తెలుగుదేశం నేతలు కుటుంబ సభ్యులే లక్ష్యంగా తప్పుడు కేసులను ప్రభుత్వం బనాయిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగింది చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడేనని, మరి అలాంటప్పుడు ఈ కేసు గురించి సునీత ఆయన్నెందుకు నిలదీయలేకపోయిందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అసలు వివేక ఎమ్మెల్సీగా ఓడిపోవడానికి కారణం ఎవరు? చంద్రబాబు, బీటెక్ రవి కాదా? అలాంటి వ్యక్తులతో సునీత ఇప్పుడు ఎలా జట్టు కట్టారు అని ప్రశ్నించారు. సునీత ఈ రోజు ముసుగు తీసేసిందని, ఆమె ఎవరి ప్రతినిధో ఇవాళ తెలిసిపోయిందన్నారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సచివాలయం వద్ద విలేకరులతో మాట్లాడారు. సునీత వ్యాఖ్యల్లో వాస్తవం లేదని, ఆమె మాటలకు తలాతోకలేదన్నారు. సునీత మాటల వెనుక కుట్ర ఉందని, ఆమె వెనుక ఎవరున్నారో అందరికీ తెలుసని, చంద్రబాబు చేతిలో సునీత ఓ పావులా మారన్నారు. వివేక హత్య గురించి చంద్రబాబు హయాంలోనే అని చెప్పారు. 4-5 రోజుల్లో తేలిపోవాల్సిన కేసు అని సునీత అంటున్నారని, మరి అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబును సునీత అడగాలి కదా. తండ్రిని నరికిన వాడిని సునీత అక్కున చేర్చుకోలేదా? ఇదంతా రాజకీయ కుట్రలో భాగమేనన్నారు. వివేక కేసులో సునీత కుటుంబ సభ్యులపై కూడా అనుమానాలు ఉన్నాయని, విచారణ అన్నింటిపైన జరుగుతుందన్నారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు గూండాలు, స్మగ్లర్లు అయితే ఇక్కడి నుంచి వెళ్లిన వాళ్ళని చంద్రబాబు తన పార్టీలోకి ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. తాడేపల్లిగూడెం సభ అటర్ ఫ్లాప్ అని, తొలి సమావేశంతోనే టీడీపీ జనసేన పొత్తు ఫెయిల్ అని తేలిపోయిందన్నారు. మన తండ్రి ఎమ్మెల్సీగా ఓడిపోవడానికి కారణం ఏమిటి? దానికి వీళ్ళే కారణమని ఆమె ఆ రోజు 2017లో ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగినప్పుడు దాదాపు 160 పైగా ఓట్లు ఎక్కువ వైఎస్ఆర్సీపీకి ఉన్నాయి. అంటే సాలిడ్గా కడప జిల్లా స్థానిక సంస్థల కోటా కింద వైఎస్ వివేకానందరెడ్డి గారు థంపింగ్ మెజారిటీతో గెలవడానికి కావాల్సినంత మెజారిటీ ఓట్లు పార్టీకి ఉన్నాయి. అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు తన చిన్నాన్నను దానికి పోటీ దించారు. ఓడిపోయే సీటు చంద్రబాబు నాయుడు లాగా పెట్టలే. మా సీటు ఏదైందో దానికి తన చిన్నాన్న గారిని పెట్టారు. ఏ చిన్నాన్న గారిని? ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి చనిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోగానే అటువైపు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయంగా అంతు చూడాలని పోటీకి దిగారు వివేకానంద రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గారి మీద, విజయమ్మ గారి మీద ఆయనను దగ్గరికి తీసుకొని ఆయన అలాగే వచ్చి కలిసిపోయారు పార్టీలో. అన్నీ అంతకుముందు ఏమేం చేశారో అవన్నీ పొరపాటు అని గ్రహించారు, ఓపెన్గా చెప్పారు, వచ్చేశారు. అంతే ఇదిగా దగ్గరగా ఈయన తీసుకున్నారు. ఆయన అడగకుండానే ఆయన ఎమ్మెల్సీగా పోటీ పెట్టారు. ఆయన గెలిచి ఉండాలి సునాయాసంగా 160 ఓట్ల మెజారిటీతో, 5 ఓట్ల మెజారిటీ. అలాంటి వ్యక్తి మీద పోటీ చేసింది టీడీపీ నుంచి ఎవరు? ఈరోజు ఎవరైతే వీళ్ళు థ్యాంక్స్ చెప్తున్నారో ఆ ముఠాకు చెందిన బీటెక్ రవి. అతను గెలిచి తన తండ్రి ఓడిపోయినందుకు కుట్ర అంటూ పన్నితే ఎవరు పన్నిండాలి? బీటెక్ రవి కానీ, లేకపోతే అప్పుడు మా దగ్గర నుంచి ఫిరాయించి అవతల ఉండి మంత్రిగా ఉన్న ఆదినారాయణ రెడ్డి కానీ చేశారు. వాళ్ళను సహజంగానే వాళ్ళకు అవకాశం ఎక్కువ ఉంది వివేకానంద రెడ్డి మీద ఏదన్నా ఇది ఉండడానికి. వివేకానంద రెడ్డి గారి కోపం ఉంటే వాళ్ళ మీద ఉంది. అందుకోసమే ఆయన ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో అవినాష్ రెడ్డి గారి తరఫున అవిశ్రాంతంగా ప్రచారం చేస్తున్నారు. ఓ పార్టీ సీనియర్ నాయకుడు ఎట్టున్నాడు అటు చేస్తున్నారు. ప్రజలకు అమరావతిలో ఇల్లు ఇస్తే చంద్రబాబు అడ్డుపడ్డారని వైసీపీ సెంట్రల్ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. పేదవారి అభివృద్ధికి అడ్డుపడింది పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ అని విమర్శించారు. టిట్కో ఇళ్ల పేరుతో బోండా ఉమా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని, దేవుడు మా పక్షాన ఉన్నాడని, అమరావతిలో పేదలకు ఇల్లు ఇచ్చి తీర్తామని వెల్లంపల్లి స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త, మాజీ మంత్రి, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా స్థానిక 26వ డివిజన్ పటేల్ వీధి, అల్లూరి సీతారామరాజు వంతెన ఏరియా తదితర ప్రాంతాల్లో స్థానిక డివిజన్ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ అంగిరేకుల గొల్లబామ నాగేశ్వరరావు తదితరులతో కలిసి పర్యటించారు. ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ అందరి సమన్వయంతో ప్రతి గడపకు వెళ్తున్నామని, ప్రజలకి అన్ని రకాల సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. ప్రజలకు మంచి చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. స్థానిక కార్పొరేటర్ డివిజన్ అభివృద్ధిని గాలికి వదిలేశారన్నారు. డివిజన్ సమస్యలు వాళ్లకు పట్టవు అని విమర్శించారు. ప్రజలకు అమరావతిలో ఇళ్లు ఇస్తే చంద్రబాబు అడ్డుపట్టాడని, బోండా ఉమా ఈ విషయంపై అబద్ధపు మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పేదవారి అభివృద్ధికి అడ్డుపడింది పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ అని అన్నారు. పేదవారికి ఎప్పుడైనా టీడీపీ ఇళ్లు ఇచ్చిందా అని ప్రశ్నించారు. టిట్కో ఇళ్ల పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసింది బోండా ఉమా మరియు తెలుగుదేశం పార్టీ అని అన్నారు. దేవుడు మా పక్షాన ఉన్నాడు. అమరావతిలో పేదలకు ఇళ్లు ఇచ్చి తీరుతామని, ఎవరు అడ్డుపడినా అమరావతిలో పేదలకు ఇళ్లు ఇస్తామని స్పష్టం చేశారు. పథకాలన్నీ కూడా నేరుగా వాళ్ళకి అందుతున్నాయా లేదని పర్యవేక్షిస్తూ ఎప్పుడు కూడా వాళ్ళకి అన్ని విధాలు మంచి చేస్తున్నారు. ఆ విధంగానే తప్పకుండా ఈసారి ఇంత కష్టపడుతున్న జగన్ గారికి, పార్టీ నాయకులు ఇంతమంది కష్టపడి తప్పకుండా ఇక్కడ మేము గెలిపిస్తామని చెప్పే విధంగా ప్రజానీకం అంతా కూడా మమ్మల్ని దీవిస్తున్నారు. స్థానికంగా ఉన్న కార్పొరేటర్ ఎప్పుడు కూడా స్థానిక సమస్యల మీద ఎప్పుడు కూడా పరిష్కారం కోసం కానీ, స్థానిక సమస్యల మీద చెప్పడం కానీ జరిగిన పరిస్థితి లేదు. కేవలం ఎందుకు గెలిచారో తెలియదు. వాళ్ళు కేవలం ఏదో చిన్న చిన్న పొరపాట్ల వల్ల వాళ్ళు గెలిచారు తప్ప నిజంగా మా ఇన్ఛార్జ్లా పనిచేస్తున్నారు. ఎందుకంటే విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేసింది మేము అని చెప్పని గర్వంగా ఒకటి చెప్పుకోగలుగుతాం. కాకపోతే మొన్న ఇక్కడ బోండోమ ప్రచారం చేస్తూ ఒక అబద్ధపు కోరు మాటలు చెప్పాడంట. ఇక్కడ అమరావతిలో ఈ డివిజన్ పేద ప్రాంత ప్రజలందరికీ కూడా ఇళ్ల స్థలాలు కేటాయించడం, ఇళ్ల స్థలాలు పంచిపెట్టడం, శంకుస్థాపన చేసి ఇల్లు నిర్మాణం చేస్తుంటే చంద్రబాబు కోర్టుకు వెళ్ళి అక్కడ పేదవారు నివసించకూడదు అని చెప్పిన కోర్టుకు వెళ్ళిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. యొక్క బాగుబోగులు తెలుసుకుంటూ ఏ సమస్య ఉన్నా మేము ఉన్నాము అని వాళ్ళ ముందుకెళ్ళి ప్రతి ఒక్క పని, డ్రైనేజీ కానివ్వండి, వాటర్ ప్రాబ్లం కానివ్వండి, రోడ్లు ప్యాచ్ వర్క్లు కానివ్వండి, కాలువగట్టు మీద రోడ్డు కానివ్వండి, వాళ్ళ మధ్యలోనే ఉండి ఈ రోజు వరకు గెలిచిన కార్పొరేటర్ ఎక్కడున్నారో కూడా ఎవరికి తెలియదు. ఇక్కడ అసలు వాళ్ళ ఆఫీస్ ఎక్కడ, వాళ్ళ కేర్ ఆఫ్ ఎక్కడో కూడా తెలియని పొజిషన్లో ఉన్నారు, గెలిచారు. కానీ ఈ రోజున వాళ్ళ మధ్యలో ఉండి ఈ రోజున సమస్య గడపకి మేము వారంలో ఒకసారి తిరుగుతూనే ఉన్నాం. ఏ సమస్య ఉన్నా కానీ దగ్గరుండి వాళ్ళ ప్రాబ్లం క్లియర్ చేస్తున్నాం. అయినా ప్రజలు ఈ రోజున మనల్ని ఆదరిస్తారు. రేపు రాబోయే కాలంలో మన ఎల్లంపల్లి శ్రీనివాస్ అన్నకి, కేసీఆర్ నాని గారికి భారీ మెజార్టీ. సూర్యుడు పడమర ఉదయించినా సరే సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డినే ప్రమాణ స్వీకారం చేస్తారని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. మే నెలాఖరున సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేయకుండా ఆపగలిగేవారు రాష్ట్రంలో లేరన్నారు. చంద్రబాబు, పవన్, సోనియా ఎంతమంది కలిసి వచ్చినా సరే సీఎం జగన్ ను అధికారం నుండి దింపగలిగే శక్తి, సామర్థ్యాలు ఎవరికీ లేవన్నారు. మే నెలాఖరున సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేయకుండా ఆపగలిగేవారు రాష్ట్రంలో లేరని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. చంద్రబాబు, పవన్, సోనియా ఎంతమంది కలిసి వచ్చినా సరే సీఎం జగన్ను అధికారం నుండి దింపగలిగే శక్తి, సామర్థ్యాలు ఎవరికీ లేరన్నారు. నవ్వుతూ జైలుకెళ్లిన సీఎం జగన్ 16 నెలల తర్వాత కూడా అదే చిరునవ్వుతో బయటకు వచ్చాడన్నారు. సీఎం జగన్ ముఖంలో నవ్వు తప్ప మరొకటి కనిపించదన్నారు. మాడుముఖం, చించుకోవడం, ఫ్రస్ట్రేషన్, గంతులేయడం ఇది ప్రతిపక్షాల తీరు అన్నారు. ఇలాంటి సైకులందరూ కలిసి సీఎం జగన్ను వేధిస్తున్నారని అన్నారు. 58 నెలల పాలనలో ఆర్థిక సమస్యలు తలెత్తినా, కరోనా ఇబ్బందులు వచ్చినా ప్రజలకు ఇచ్చిన మాట తప్పకుండా జగన్ పాలించాడన్నారు. ఇదే చంద్రబాబు అయితే ఇంట్లో పడుకొని కరోనా కష్టాలతో ప్రజలను పస్తులుంచేవాడు అని కొడాలి నాని అన్నారు. రాష్ట్రం దేవాలయం చేస్తుంది, జగన్మోహన్ రెడ్డి సోమరపోతులు చేసాడు, నువ్వు బటన్ నొక్కితే సరిపోయిందా, నువ్వు అభివృద్ధి ఏం చేసావు, పోర్టు కడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో 4 పోర్టులు కడుతున్నాడు. మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని పోర్టులు కట్టాడు? 14 సంవత్సరాలు ఒక్క పోర్టు కట్టాల. అదేవిధంగా ఫిషింగ్ జెట్టీలు అంటే ఫిషింగ్ పలికారులు, ఫిషర్మెన్స్, వాళ్ళకి ఫిషింగ్ జెట్టీలు లేవు. ఎక్కడికి వెళ్ళేవారు? వాళ్ళు గుజరాత్ వెళ్ళి ఫిషింగ్ జెట్టీల్లో చేపలు పట్టుకునేవారు. వాళ్ళకి అవతల గుజరాత్ దాటి కొంచెం అవతలకి వెళ్తే మనకున్నటువంటి ఫిషర్మెన్స్ అని పాకిస్తాన్ వాళ్ళు అరెస్ట్ చేసి జైల్లో పెడితే వాళ్ళని తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. చంద్రబాబు నాయుడు చెబుతాడు ఈ పక్కన సన్ రైజ్ స్టేట్ అని 940 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉందని చెప్తాడు. ఫిషింగ్ జెట్టీలు ఇచ్చాపురం నుంచి తడదాకా 10 ఫిషింగ్ జెట్టీలు కట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. దత్తపుత్రుడు ఒక పక్కన, ఉత్తపుత్రుడు ఒక పక్కన, పవన్ కళ్యాణ్, లోకేష్ బాబు, వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాం. ఈ రాష్ట్రంలో నిన్న చెప్తాడు, మీరు అక్కడ తాడేపల్లి కూడా సబ్ చూసేవారు కదా, వామన అవతారమో ఏమవుతారో, వామన అవతారం అంట.
ఈయన కాల్ లేపు చూపిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కితే పాతాళానికి వెళ్ళిపోతాడంట. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది జనాభా పుత్తపుత్రుని, దత్తపుత్రుని, తండ్రిని, వృద్ధాప్య తండ్రిని తొక్కితే 24 సీట్లకు పరిమితమై పాతాళంలోకి వెళ్ళిపోయారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక ఇంతమంది కలిసి చంద్రబాబు నాయుడు గారి మధ్యలో నుంచి ఉండాడు. ఈ పక్కన ఉత్తపుత్రుని పెట్టుకున్నాడు, ఈ పక్కన దత్తపుత్రుని పెట్టుకున్నాడు. ముందు బీజేపీ వదినమ్మ, వెనకాల కాంగ్రెస్ చెల్లెమ్మ, ఇంతమందిని పెట్టుకుని ఏడవలేక ఈ చంద్రబాబు నాయుడు ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెబుతున్నాడు, తల్లి మీకు నేను అధికారంలోకి వచ్చినాక మీకు మీ కుటుంబాలకి మంచి చేశానని చెప్పి కనుక నేను భావిస్తే నాకు ఓటు వేయండి, లేకపోతే నాకు ఓటు వేయొద్దని చెబుతున్నాడు. అధికారం కోల్పోబోయే సమయంలోనూ సీఎం జగన్ తన విధ్వంస పాలన కొనసాగిస్తున్నారని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మండిపడ్డారు. తన కుమారుడు శరత్ను 16 గంటల పాటు ఏవేవో ప్రాంతాల్లో తిప్పారని ఆరోపించారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేకే అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఎన్ని కుతంత్రాలు చేసినా బెదిరింపులకు భయపడేదే లేదన్నారు. తనకు న్యాయం, ధర్మంపై విశ్వాసం ఉందని, అరాచకాన్ని నమ్ముకున్న జగన్ను అవే తొక్కిపెడతాయన్నారు. మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఏపీ డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఎవరి అధీనంలో ఉంది? ప్రతిపక్షాలపై కక్ష సాధింపు కోసమే ఈ దర్యాప్తు సంస్థ పనిచేస్తోందా? ఇప్పటి వరకు వారు పెట్టిన కేసులన్నీ తెలుగుదేశం నేతలపైనే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ జనసేన సభలు విజయవంతం అవుతుండటంతో వాటి నుంచి ప్రజలు దృష్టి మళ్లించేందుకే అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. వ్యవస్థలను విచ్ఛిన్నం చేసి వికృత చేష్టలకు ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకుంటున్నారని చెప్పారు. జగన్ రెడ్డి చేస్తున్న కుట్రలు, కుతంత్రాలు తమ ఆత్మస్థైర్యాన్ని ఏమాత్రం దెబ్బతీయలేవు అని ప్రత్తిపాటి అన్నారు. నాకు టికెట్ ప్రకటించిన 24 గంటల్లో నా కుమారుడిపై కేసు పెట్టారు. 24 గంటలు తిరక్కముందే కుమారుడి మీద, కుటుంబ సభ్యులందరి మీద కేసు పెట్టారు. ఏపీ స్టేట్ డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఎవరి ఆధీనంలో ఉంది? ప్రభుత్వానికి సంబంధం లేకుండా రెవెన్యూ ఇంటెలిజెన్స్ సృష్టించి ఎందుకోసం, ఎవరిని ఇబ్బంది పెట్టడానికి, ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదానికి నా కుమారుడిపై పెట్టిన కేసు డిఆర్ఐ వ్యవస్థ రూపకల్పనే సాక్ష్యం. వ్యవస్థలను విచ్ఛిన్నం చేసి తన వికృత చేష్టలకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకుంటున్నారు. జగన్ రెడ్డి చేస్తున్నటువంటి కుట్రలు, కుతంత్రాలు తెలుగుదేశం పార్టీ నా ఆత్మస్థైర్యాన్ని, చిలకలూరుపేట విజయాన్ని దెబ్బతీయలేవు. జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. ఎందుకంటే చిలకలూరుపేటలో ఎదుర్కోలేక, చిలకలూరుపేటలో విజయం వన్ సైడ్ ఉందనేటువంటి తట్టుకోలేక నా కుమారుడిపై, కుటుంబ సభ్యులపై బురద జల్లటమే ధ్యేయంగా పెట్టుకున్నటువంటి ఈ డిఆర్ఐ కుట్ర కేసు. డిఆర్ఐ వ్యవస్థని ఏర్పాటు చేసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష పార్టీ నాయకుల్లో ఎవరైతే సమర్థత ఉన్నారో, ఎవరినైతే దెబ్బతీయాలి, ఎవరి మీద కుట్ర చేయాలి, ఎవరి మీద బురద చల్లాలి, ఎవరి మీద అక్రమ కేసులు పెట్టాలి, దానికోసం రూపకల్పనే ఈ డిఆర్ఐ, ఏపీ స్టేట్ డిఆర్ఐ. కేవలం దానికోసమే ఏర్పాటు చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. డిఆర్ఐ వ్యవస్థ ఏర్పాటు చేసినటువంటి దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీ నేతలే లక్ష్యంగా డిఆర్ఐ పనిచేస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే గన్నవరం నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ మైనింగ్, ప్రభుత్వ భూములు కబ్జాలే చేసేవారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టనని గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త యార్లగడ్డ వెంకట్రావు హెచ్చరించారు. టీడీపీ కార్యాలయం ధ్వంసం, నారా భువనేశ్వరి గురించి అసభ్యంగా మాట్లాడటం, 70 ఏళ్ల వృద్ధులపై దాడులు చేయటం కేవలం గన్నవరం వైసీపీ నేతలకే సాధ్యమైందని విమర్శించారు. మహిళా మణులకు భరోసాని కల్పిస్తూ మహిళా సాధికారత సాధించే ప్రభుత్వాన్ని నెలకొల్పాలనే లక్ష్యంతో కృష్ణా జిల్లా గన్నవరం ఏబీ కన్వెన్షన్ హాల్ తెలుగు మహిళలు మీతో మీ నాయకుడు చర్చావేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గన్నవరం టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
గన్నవరం నియోజకవర్గంలోని తెలుగు మహిళలు, జనసేన పార్టీ వీర మహిళలు, టీడీపీ జనసేన పార్టీ మహిళా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చి ఎమ్మెల్యేగా గెలిస్తే 15,000 ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తానని చెప్పారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడి లక్ష్యం జగన్మోహన్ రెడ్డిను గద్దె దింపడమేనన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే నిరుద్యోగ యువతకు 30,000 ఉద్యోగాలు కల్పిస్తానని యార్లగడ్డ వెంకట్రావు స్పష్టం చేశారు. గతంలో హైదరాబాద్ ఓ వేడుకలో సీఎం జగన్మోహన్ రెడ్డి కలిసినప్పుడు కేబినెట్ హోదా కలిగిన 2 పదవులు ఇస్తాను, నియోజకవర్గంలో ప్రస్తుతం జరుగుతున్న అక్రమ మైనింగ్, ప్రభుత్వ భూములను కబ్జాలు చేసేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టనని యార్లగడ్డ వెంకట్రావు హెచ్చరించారు. టీడీపీ కార్యాలయం ధ్వంసం, నారా భువనేశ్వరి గురించి అసభ్యంగా మాట్లాడడం, 70 ఏళ్ల వృద్ధులపై దాడులు చేయడం కేవలం గన్నవరం వైసీపీ నేతలకే సాధ్యమైందని గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ యార్లగడ్డ వెంకట్రావు విమర్శించారు. రేపు రాబోయే ఎన్నికల్లో పనిచేస్తామని 100 గ్రామాల నుంచి ఈరోజు గన్నవరం రావడం జరిగింది. తెలుగు యువతను పటిష్టం చేసాం 6,000 మందితో, తెలుగు మహిళలు కూడా 5,000 మందితో పటిష్టం చేసిన పరిస్థితి. రేపు రాబోయే కాలంలో ప్రతి గ్రామంలో తెలుగు యువతతో పాటు తెలుగు మహిళలు కూడా ఎన్నికలప్పుడు ఆ 10 రోజులు పార్టీ కోసం పనిచేస్తామని గట్టిగా చెప్పిన పరిస్థితి. అలాగే ఈ రాష్ట్రం, అంధకారంలో ఉన్న ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలంటే, సంక్షేమ అభివృద్ధి 2 కావాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం ఈ రాష్ట్రానికి తక్షణ అవసరంగా, చారిత్రాత్మక అవసరంగా ప్రజలు భావిస్తున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొంది. 1994 ఎన్నికలు రిపీట్ అయ్యే పరిస్థితి ఉంది. ప్రధాన ప్రతిపక్ష హోదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తారు అదే అనే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కేవలం సంక్షేమంతోనే అధికారంలోకి వద్దాం అనుకుంటే ట్రంప్ అమెరికాలో అధికారంలోకి రావాలి. ఆయన కోవిడ్ అప్పుడు చాలా డబ్బులు ఇచ్చాడు, అందులో ప్రతి మనిషికి డబ్బులు ఇచ్చాడు. అలాగే కేసీఆర్ కూడా దళిత బంధు అని 10 లక్షల రూపాయలు కుటుంబానికి ఇచ్చిన పరిస్థితి. అలాగే రైతు బంధు అని ఎకరం నుంచి 50 ఎకరాలు ఉన్న రైతులందరికీ 6 కాలం కష్టపడే రైతు సోదరులకు డబ్బులు ఇచ్చాడు. అట్లాంటి సాటే రూరల్ జిల్లాల్లో, తెలంగాణలో తుడిచిపెట్టిపోయింది బీఆర్ఎస్. కాంగ్రెస్కి పట్టం కట్టారు. 40-50 వేలు మెజార్టీతో కొత్త అభ్యర్థులు అందరూ గెలిచిన పరిస్థితి. సంక్షేమం ఒకటే గట్టెక్కిద్ది అనుకుంటాం, మూర్ఖత్వం. సంక్షేమంతో పాటు అభివృద్ధి కావాలి. రోడ్లు అభివృద్ధి చెందాలన్నా, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నా, పరిశ్రమలు రావాలన్నా, పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలన్నా, రాష్ట్రంలో అయినా గన్నవరం నియోజకవర్గంలో మలవలి పారిశ్రామికకారులు డెవలప్ అవ్వాలన్నా, ఐటీ పరిశ్రమలు రావాలన్నా, హెచ్సిఎల్ అండ్ కంపెనీలు మరిన్ని రావాలన్నా తెలుగుదేశం పార్టీ, జనసేన ప్రభుత్వం అధికారంలో రావడం తక్షణ అవసరంగా ప్రజలు భావిస్తున్నారు. చంద్రబాబు ఇచ్చే ప్యాకేజ్ తీసుకొని ఆయన పల్లకి మోస్తూ కాపు సోదరులను మోసం చేశారని పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త షేక్ ఆసిఫ్ ధ్వజమెత్తారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి 25,000 మెజార్టీతో గెలుస్తానని ఆసిఫ్ ధీమా వ్యక్తం చేశారు. నగరంలోని గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 43వ డివిజన్లో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కార్పొరేటర్ బాపతి కోటిరెడ్డి కలిసి నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ హెచ్బీ కాలనీ ఓల్డ్ కరెంట్ ఆఫీస్ నుంచి పర్యటన చేపట్టారు. ప్రతి ఇంటికి వెళ్లి సీఎం జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో అందించిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి అందించిన పింఛన్, అమ్మఒడి, ఆసరా, జగనన్న ఇళ్లు లాంటి అనేక సంక్షేమ పథకాలు అందినట్లు తెలియజేశారు. జగనన్న మేమంతా సంతోషంగా వచ్చే ఎన్నికల్లో వైసీపీకే ఓటు వేస్తామని చెప్పినట్లు తెలియజేశారు. పవన్ కళ్యాణ్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని, 2019 ఇలానే మాట్లాడారని, 2 చోట్ల ప్రజలు చిత్తుగా ఓడించారని ఆసిఫ్ విమర్శించారు. చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీ తీసుకుని కాపు సోదరులను మోసం చేశారని ధ్వజమెత్తారు. కోట్లాది రూపాయల నిధులతో 43వ డివిజన్ను సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేశామని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి తెలియజేశారు. సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ల మాదిరిగా అభివృద్ధి చేశామని, సంక్షేమ అభివృద్ధి చూసి ఓటు వేయాలని దమ్ముగా ప్రజల వద్ద వెళ్తున్నామని మేయర్ భాగ్యలక్ష్మి తెలియజేశారు. ప్రతి ఒక్క గడపలోన ఈరోజు 1వ తారీఖు అవ్వటం మూలాన ఫంక్షన్లు, వాలంటీర్లు ఇంటికి వచ్చే ఇవ్వటము చాలా ఆనందంగా ఇక్కడ ఉన్న వృద్ధులు కానీ, వికలాంగులు కానీ, వితంతువులు కానీ ప్రతి ఒక్కళ్ళు ఆనందం వ్యక్తం చేయడం జరుగుతుంది. ఈ ఒక పరిపాలన, ఇంత మంచి పరిపాలన ఇంకా కొనసాగాలి. జగన్మోహన్ రెడ్డి గారు మా ఆయుష్ కూడా పోసుకొని ఆరోగ్యాలతోటి నిండు నూరేళ్ళు ఉండాలి అన్న ఆశీర్వాదం వాళ్ళు ఇస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఏ ఒక్క గడపకి వెళ్ళినా మాది ఇదే పార్టీ, మా అన్న రావాలి, మా మేనమామ రావాలి, మా బిడ్డ రావాలి అన్న ఆశీర్వాదం మాకు ప్రతి ఒక్క గడప దగ్గర అందడం అన్నది చాలా ఆనందకరంగా ఉంది. గత 5 ఏళ్ల పాలన చూసాము. గత 5 ఏళ్ల పాలనలో నా సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, ఓన్లీ రియల్ ఎస్టేట్ వ్యాపారం మాత్రమే జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 2 ఏళ్లలో కరోనాతో పోయినా కానీ ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని ఆయన నిర్లక్ష్యం చేయలేదు. మాటించిన ప్రకారం ప్రతి ఒక్క సంక్షేమ పథకం ఆయన అందజేస్తూనే ఉన్నారు. అలాగే అభివృద్ధి కూడా
ఈరోజు పూర్తి స్థాయిలో విజయవాడ నగరపాలక సంస్థ ద్వారా చేస్తున్నాము అని అంటే 25 కోట్ల రూపాయలతో ఈ డివిజన్ని మోడల్ డివిజన్గా తీర్చిదిద్ది ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏదైతే సీసీ రోడ్లు కానివ్వండి, సైడ్ డ్రైన్స్ కానివ్వండి, వాటర్ ట్యాంకులు కానివ్వండి, అలాగే ఎలక్ట్రికల్ పోల్స్ కానివ్వండి, అనేక ప్రజలకు ఏదైతే సౌకర్యాలు కావాలో ఆ సౌకర్యాలని చేసుకుంటూ స్థానిక కార్పొరేటర్ గారు కోటిరెడ్డి గారు వాళ్ళకి అందుబాటులో ఉంటూ ఏదైనా సమస్య ఉంటే సమస్యను పరిష్కరించే విధంగా ఈ యొక్క ప్రభుత్వం పనిచేస్తుంది. మరి ఈ ప్రభుత్వాన్ని మీద మళ్ళీ అవాకులు చివాకులు పేలుతూ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. పాతాళానికి నొక్కేస్తాను అని చెప్పేసి ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకి అర్థం కావట్లేదు. దానికి ఏదేదో మాట్లాడుతూ వీళ్ళు జెండాలు మార్చుకొని ఆ జెండాలు మార్చుకోవడమే తప్ప వాళ్ళు కౌగులించుకొని వాళ్ళు జెండాలు మార్చుకుంటున్నారే కానీ ఏ ఒక్క పేద ప్రజలకి నేను సంక్షేమ పథకం ఇస్తాను లేకపోతే మేము ఈ విధంగా ఆదుకుంటాం అనే ఏ ఒక్క హామీ లేకుండా వాళ్ళు ఏదేదో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు అని కూడా లేకుండా పవన్ కళ్యాణ్ పాతాళానికి తొక్కేస్తా నీకు అని మాట్లాడడం. తెలుగుదేశం నేత మహాసేన రాజేష్ మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నాడని హిందూ ధర్మ చైతన్య వేదిక కన్వీనర్, హైకోర్టు న్యాయవాది కోటం రాజు శర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ ధర్మంపై, హిందూ పురాణాలపై రాజేష్ చేస్తున్న వ్యాఖ్యలపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యక్తికి టీడీపీ సీట్ కేటాయించడం సిగ్గుచేటని, అందుకు పవన్ కళ్యాణ్ మద్దతు ఇవ్వడం హేయమన్నారు. మహాసేన రాజేష్పై హిందూ ధర్మ చైతన్య వేదిక సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజేష్ అరాచక వైఖరిని ఖండిస్తున్నామని, మత విద్వేషకులను తరిమి కొడతామన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో సంస్థ కన్వీనర్, హైకోర్టు న్యాయవాది కోటం రాజు శర్మ మాట్లాడుతూ మహాసేన రాజేష్ లాంటి వ్యక్తికి టీడీపీ సీటు కేటాయించడం సిగ్గుచేటని, అందుకు పవన్ కళ్యాణ్ మద్దతు ఇవ్వడం హేయమన్నారు. శాసనసభలో ఇటువంటి వ్యక్తికి చోటు లేదన్నారు. హిందూ పురాణాలను దుర్భాషలాడటం దారుణమని అన్నారు. అంబేద్కర్ బ్రాహ్మణిజాన్ని ప్రశ్నించండి అన్నారు అనే విధంగా ప్రజలను పక్కదోవ పట్టించే విధంగా వ్యవహరిస్తున్నాడని అన్నారు. మాటలు ఆడవాళ్ళని ఏది పెడితే అది మాట్లాడే మహాసేన రాజేష్ లాంటి వాళ్ళకి సీట్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు, దానికి మద్దతు తెలిపిన జనసేన పవన్ కళ్యాణ్, వీళ్ళిద్దరూ కూడా అతని సీటు విషయంలో ఇంకొకసారి ఆలోచించుకోవాలని హిందూ చైతన్య వేదిక తరఫున వాళ్ళిద్దరిని కూడా అభ్యర్థిస్తున్నాము. అట్లాంటి వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎప్పుడూ కూడా అర్హుడు కాదు. అంతేకాకుండా బీజేపీ వాళ్ళు కూడా టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకోవాలనుకుంటున్నారు. హిందూ మతం మీదే ఓట్లు అడిగే బీజేపీ వాళ్ళు హిందూ దేవుళ్ళని తిట్టిన మహాసేన రాజేష్ లాంటి వాళ్ళకి సీట్లు ఇచ్చిన బీజేపీ వాళ్ళు టీడీపీ జనసేనతో ఏ విధంగా పొత్తు పెట్టుకుంటారు, చేస్తారు. ఇదంతా కూడా ప్రజలు ఆలోచించాలి. అన్ని మతాలని మేము గౌరవిస్తున్నాము, అన్ని మతాల వాళ్ళతో కలిసి ఉంటాము. మా జూనియర్లు కూడా ముస్లిమ్సే, మాకు ఎటువంటి కూడా మత పిచ్చి కానీ మహాసేన రాజేష్ లాగా వేరే అది ఎటువంటివి లేవు. ప్రజలందరినీ చైతన్యపరుస్తూ అతన్ని ఎక్కడా కూడా అతని ఓట్లు వేయొద్దని హిందూ చైతన్య వేదిక తరఫున, పరశురామ సేన తరఫున అభ్యర్థించడానికే ఈ ప్రెస్ మీట్ పెట్టామని. సాంప్రదాయాలు హిందూ సమాజాన్ని విమర్శించే వ్యక్తిని మీరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తారో విత్డ్రా చేసుకుంటూ నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఈ సభ్య సమాజంలో ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎమ్మెల్సీ కానీ, ఒక ఎంపీ కానీ ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన వ్యక్తి మీడియాలో ఇష్టం వచ్చినట్టు హిందూ దేవతలను తిడతాము, హిందూ మహిళలను తిడతాము, నీ బాబు గారు జాగీరా, ఉన్నతమైన కులంలో స్త్రీలు లేపుకొస్తే ₹1,00,000 ఇస్తాము, ఎరా బాబు నీకు తండ్రి కని పెంచి నీ పిల్లకి ఉన్నతం ఇచ్చిస్తే పూర్వమోకులు లేపుకపోతే ₹1,00,000 ఇస్తామని చెబుతావా? ఎక్కడ వ్యతిరేకించలేదే మేము మీ మతాన్ని కానీ కులాన్ని కానీ. ఈ రోజున మహాసేన రాజేష్ అనే వ్యక్తి ఈ ప్రపంచంలో, ఆంధ్రప్రదేశ్లో అతను అర్హుడా అనర్హుడా అనేది హైందవ సమాజం మొత్తం కూడా నిర్ణయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి, దాని మీద కౌంటర్ ఇవ్వాలి. ఎందుకంటే గతంలో బయలుదేరేసి అయ్యప్ప స్వామిని దూషించినప్పుడు ఇచ్చారు. అరే వీడు భారతీయ దేవుని తిడతాడు, మా హిందూ దేవతలను తిడతాడు, మా హిందూ దేవతల్ని అందరినీ కూడా హిందూ సమాజాన్ని వ్యతిరేకిస్తూ ఉంటాడు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన చలో సీఎం క్యాంపు కార్యాలయం కార్యక్రమంలో ఉద్రిక్తత నెలకొంది. హనుమాన్పేట దాసరి భవన్ నుండి బయలుదేరిన విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం, పోలీసుల తీరుపై విద్యార్థి, యువజన సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు నినాదంతో ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన విద్యార్థి, యువజన రాష్ట్ర జేఏసీ చేపట్టిన సీఎం క్యాంపు కార్యాలయ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తల మధ్య జరిగింది.
హనుమాన్పేట దాసరి భవన్ నుండి బయలుదేరిన విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి యువజన సంఘాల నాయకులు మాట్లాడుతూ, నాకు 25 ఎంపీలు ఇస్తే హోదా తెస్తానని ప్రగల్భాలు పలికిన జగన్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడంలో ఘోరంగా విఫలమయ్యారన్నారు. విభజన జరిగి 10 ఏళ్లైనా హోదా సహా విభజన హామీలు నెరవేర్చకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణలో సీఎం ఘోరంగా విఫలమయ్యారన్నారు. పాచిపోయిన లడ్డూలు ఇచ్చారని విమర్శించిన పవన్కు ఆ లడ్డూలు మధురమయ్యాయని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, జగన్, పవన్ కేంద్రానికి మోకరిల్లి రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. మేము మాట్లాడితే మమ్మల్ని అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇది సరైంది కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తాను. అదేవిధంగా ఇక్కడ రాష్ట్రానికి ఇంత పెద్ద ఎత్తున అన్యాయం జరుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడరు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడరు. పవన్ కళ్యాణ్ జూలు తెలిసడమే తప్ప ఆయన ఇదిచ్చింది ఏమీ లేదు. పాచిపోయిన లడ్డు అన్నాడు. ఇప్పుడు మంచి లడ్డు ఇచ్చారా? అక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఏం పెట్టారని చెప్పి ఆ మైన క్యూ కడుతున్నారు ఢిల్లీకి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినా, చంద్రబాబు నాయుడు గారు చెప్పినా, పవన్ కళ్యాణ్ గారు చెప్పినా ఢిల్లీకి మంచి టవల్ తీసుకొని పోయి మోకాళ్ళ కింద గుడ్డేసుకొని నరేంద్ర మోడీ, అమిత్ షాలకు అక్కడి వైపు ప్రసన్నం చేసుకోవడం తప్ప మీరు ఈ రాష్ట్రానికి పీకింది లేదు, ఊడగట్టింది లేదు. 23 మంది పార్లమెంటు సభ్యులను ఇచ్చినా కూడా ఈ రోజుకి కూడా ప్రత్యేక హోదా కోసం మాట్లాడకుండా కేవలం కేసుల విషయంలో భయపడి ప్రత్యేక హోదా విషయాన్ని కేంద్రం దగ్గర తాకట్టు పెట్టినటువంటి మీరు ఇప్పుడు మరొకసారి ఎన్నికల్లో ప్రత్యేక హోదాని ఎజెండా పెట్టుకొని మరొకసారి నిరుద్యోగులను, యువతని, ప్రజల్ని మోసం చేయడాన్ని చూడడాన్ని ఏవైపుగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. తక్షణమే రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలందరూ కూడా రాజీనామా చేసి ప్రత్యేక హోదా కోసం మెరుసుపల్లి షర్మిలను నమ్మి ఆంధ్ర ప్రజలు మోసపోవద్దని వైఎస్ఆర్సీపీ నాయకులు కోరారు. అన్ని జిల్లాల్లో నామినేషన్లకు సిద్ధంగా ఉండమని చెప్పిందని, లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి మోసపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. షర్మిల తెలంగాణలోని 119 నియోజకవర్గ నాయకులకు క్షమాపణలు చెప్పి న్యాయం చేయాలని, లేని పక్షంలో ఆంధ్రాలో ఆమె పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు. వైఎస్ఆర్టీపీ అధ్యక్షులు, ప్రస్తుత ఏపీసీసీ అధ్యక్షులు షర్మిలను నమ్మి ఆర్థికంగా నష్టపోయి రాజకీయంగా భవిష్యత్తు కోల్పోయిన వైఎస్ఆర్టీపీ నాయకులు విజయవాడ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో వైఎస్ఆర్టీపీ నాయకులు జగదీశ్వర్ గుప్తా మాట్లాడుతూ, రాజన రాజ్యం తెస్తానంటే షర్మిల వెంట నడిచామని, ఆమెను నమ్మి తనలాంటి వారు మోసపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో షర్మిలను నమ్మి మోసపోవద్దని పండిత పుత్ర పరమశుంఠ షర్మిల అని వ్యాఖ్యానించారు. అనంతరం డేవిడ్ శాంతరాజ్ మాట్లాడుతూ, అన్ని జిల్లాల్లో నామినేషన్కు సిద్ధంగా ఉండమని చెప్పిందని, లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి మోసపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. మాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసిందని మండిపడ్డారు. చీకటి ఒప్పందాలతో తిట్టిన కాంగ్రెస్ను పొగుడుతోందని, ఆంధ్ర కాంగ్రెస్లో హేమమాలిని ఉన్నారని అందరికీ పక్కన పెట్టి సర్పంచ్, ఎమ్మెల్యేకి కనీసం పోటీ చేయని షర్మిలకు పదవి ఇస్తారా అని నిలదీశారు. తెలంగాణకు అన్యాయం చేసి షర్మిల ఆంధ్రాకు వచ్చిందని దుయ్యబట్టారు. అనంతరం లక్కినేని సుధీర్ బాబు మాట్లాడుతూ, షర్మిలను ఎండగట్టేందుకు ఇక్కడికి వచ్చామని, మోరుసుమల్లి షర్మిలను నమ్మి ఖమ్మం జిల్లాలో అనేక కార్యక్రమాలు నిర్వహించానని చెప్పారు. ఖమ్మం సంకల్ప సభకు ఎంతో ఖర్చు పెట్టామని, సతీష్ అనే వ్యక్తి రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది వద్ద డబ్బు తీసుకున్నాడని, తన వద్ద 30 లక్షలు తీసుకున్నారని, సతీష్ నా సొంత అన్న అని చెప్పడం వల్లే డబ్బు ఇచ్చామని అన్నారు. తెలంగాణలో ఉన్నటువంటి వైఎస్ఆర్ అభిమానులను, నాయకులను తన స్వార్థ ప్రయోజనాల కోసం ఏ విధంగా మోసం చేసిందనేది నేను ఈ యొక్క మీడియా ముఖంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియపరుస్తున్నాను. 3 సంవత్సరాల క్రితం మొదటగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సంకల్ప సభతో తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టి ఆ యొక్క సంకల్ప సభలో మరి ఎన్నో హామీలు ఇస్తూ మరి కొన్ని పదాలు వాడడం జరిగింది. నేను నిలబడతా, మిమ్మల్ని నిలబెడతా, ఈ గడ్డ నాది, ఈ గడ్డకు న్యాయం చేస్తా అని మరి ఎన్నో సూక్తులు, చిలుక పలుకులు పలికి మరి ఆ యొక్క సభ నిర్వహించడం జరిగింది. ఆ యొక్క సంకల్ప సభకు అన్ని ఉమ్మడి 10 జిల్లాల్లో ఉన్నటువంటి నాయకులు వారి వారి స్థాయికి మించి ఖర్చు పెట్టి ఆ యొక్క సంకల్ప సభని మరి అప్పటి ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షులు లక్కినేని సుధీర్ బాబు గారి ఆధ్వర్యంలో మరి ఆ యొక్క సభని విజయవంతం చేయడం జరిగింది.
మరి మీరు ఆంధ్రప్రదేశ్లో పెట్టొచ్చు కదా ఈ యొక్క పార్టీని మీకు అని చెప్పేసి మీడియా సోదరులు చాలామంది ఆ రోజులు అడిగారు. ఆ యొక్క క్రమంలో ఆంధ్రప్రదేశ్లో మా అన్నగారు జగన్మోహన్ రెడ్డి గారు రాజన్న రాజ్యం స్థాపించాడు. ఆ రాజన్న రాజ్యం అభివృద్ధి బాట నడుస్తుంది కాబట్టి ఆ యొక్క రాజన్న రాజ్యం మళ్ళీ తెలంగాణకు అవసరం అని చెప్పేసి చెప్పడం జరిగింది. ప్రొఫెసర్ సతీష్ అనే వ్యక్తి ఆయన ప్రతి నాయకుడి దగ్గర కూడా డబ్బులు వసూలు చేసిన సందర్భం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. మరీ ముఖ్యంగా జిల్లా అధ్యక్షుడైన నేను నా దగ్గర 30 లక్షల రూపాయలు మరి సతీష్ అనే వ్యక్తి మరి మేడం గారు సొంతంగా అక్రాస్ ది టేబుల్ మా అన్నయ్య కంటే ఎక్కువ మాకు అన్నయ్య లాంటోడు అని చెప్పి సతీష్ని పరిచయం చేసిన వ్యక్తి మరి శర్మిల మేడం గారు. ఆ వ్యక్తి నా దగ్గర 30 లక్షల రూపాయలు క్యాష్ తీసుకున్నాడు. ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ కూడా ఉన్నాయి. తర్వాత మరి ఓరల్గా చేతికి ఇచ్చిన డబ్బులు ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. న్యాయ సాధన సభ ఏదో పెట్టేది కదండి, న్యాయ సాధన సభ ఆమెకు ఆ సభ పెట్టడానికి అర్హతనే లేదు వైఎస్ షర్మిల గారికి. తెలంగాణకు అన్యాయం చేసి ఆంధ్రాలో వచ్చి మా సోదరులని మళ్ళీ అన్యాయం చేయడానికి న్యాయ సాధన సభ చెప్పి అబద్ధాలతో మోసం చేయడానికి షర్మిల చేస్తున్న ఈ కార్యక్రమాలన్నింటినీ మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. షర్మిల గారు ఇప్పటికైనా ఒక సొంత అన్నని ఏ కుటుంబం అండి, ఇప్పుడు ఏ కుటుంబములో తగాదాలు లేవు? అన్ని కుటుంబాల్లో తగాదాలు ఉన్నాయి. ఉంటే ఇక్కడ పరిష్కరించుకోవాలా. అక్కడికి వచ్చింది, అక్కడ ఎప్పుడు కేసీఆర్ కేటీఆర్తో కానీ వాళ్ళతో మాట్లాడింది లేదు. వాళ్ళ విషయంలో కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే మేము కూడా మాట్లాడాము అన్ని కాన్స్టిట్యున్సీస్లో. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ సోషల్ అలయన్స్ లో భాగంగా ఇండియన్ ప్రజా కాంగ్రెస్ తరపున ఎన్టీఆర్ జిల్లా పార్లమెంట్ అభ్యర్థిగా తాను పోటీ చేస్తున్నానని దేవరపల్లి మహేష్ తెలిపారు. తనకు అవకాశం కల్పించిన పెద్దలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో 10 చట్టాలతో రూపొందించిన అంశాల కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ దేశం అన్ని విధాలా అభివృద్ధి చెందాలంటే థర్డ్ ఫ్రంట్ రావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. తన కులం ఏంటని చెప్పేసి ఒక అడ్డుకట్ట వేస్తున్నారు. అందుకని మీడియా ముఖంగా అందరి ముందు నేను ఈ రోజు నుంచి నా కులం యొక్క అస్తిత్వ కార్డుని వదులుకుంటున్నాను. నేను వదులుకోకపోతే రేపు పార్లమెంట్కి వెళ్ళాల్సిన నైతిక విలువ నాకు లేకుండా పోతుంది. ఎందుకంటే అన్ని కులాల నుంచి అన్ని వర్గాల నుంచి ఓట్లు వేయించుకొని ఏదో ఒక కుల వర్గంతో నేను పోటీ చేయడానికి సిద్ధంగా లేను. అందరు ప్రజలు నాకు కావాలి. అందరి ప్రజల ఆమోదయోగ్యమైన మంచి పరిపాలన అందించడానికి నేను నిర్ణయం తీసుకున్నాను. కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా గ్రహించి నా యొక్క అభ్యర్థనని మీరు స్వీకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అయితే దాదాపు ఈ ఫ్రంట్లో మేధావులతో ఒక కాన్ఫరెన్స్ తీసుకుందామని చెప్పి మొదట అనుకున్నాను. తర్వాత ఈ యొక్క చట్టాలు దాన్ని రిసీవ్ చేసుకొని దాన్ని సరి చేయడానికి చాలా టైం పడుతుంది వాళ్ళకి. అందుకని తాడో బేడో తేల్చుకోవడానికి అధ్యక్షుని హోదాలో అటు ఫ్రంట్కి ఇటు పార్టీకి అధ్యక్షుని హోదాలో నేను రంగప్రవేశం చేసేసాను. దీనికి ఏదైనా సరే బాధ్యత వహించాల్సి వస్తే అది ముఖ్యంగా దాన్ని నేనే ఫేస్ చేసి